మీ పార్టీ కేడర్కు ప్రభుత్వానికి ఒక సన్నని ఒక లైన్, చిన్న గ్యాప్, ఒక ఎయిర్లైన్ గ్యాప్ లాంటిది అసంతృప్తి కారణం ఏంటంటారు? అంటే ఇక్కడ ముఖ్యమంత్రి గారు కక్ష రాజకీయాలు చేసే టైపు వ్యక్తి కాదు. రెగ్యులర్గా లాస్ట్ టు టేక్ ఇట్స్ ఓన్ కోర్స్ అంటే కొంత డిలే ఉంటుంది. ఎందుకంటే మరి ఒకసారి కోర్టుకు వేసినా కూడా మరి తేలాలంటే అంత తొందరగా తెలియదు కాదు. కాబట్టి లెట్ us గో యాజ్ పర్ లా అనేది ముఖ్యమంత్రి గారి సిద్ధాంతం. మరి అతను ఇవాళ కావాలంటే అరగంటలో వేసుకొచ్చేసి టైప్లో పనిచేశారు గతంలో. అలా వేసుకుపోయారు. ఇప్పుడు నాది పొద్దున్న ఎఫ్ఐఆర్ కట్టి మధ్యాహ్నం తీసుకుపోయారు. వేసుకొచ్చిన తర్వాత 2 రోజులకు కూడా ఎఫ్ఐఆర్ కట్టిన సందర్భాలు ఉన్నాయి. చాలామందిని అలా కూడా చేశారు. సో అలాగా చేయించే వ్యక్తి ముఖ్యమంత్రి గారు కాదు. సో కాబట్టి కొంత ఆలస్యం ఉంటుంది. అది అలసత్వం అని భావించకూడదు. బట్ జనం ఏంటంటే కొంచెం ఇంపేషెంట్గా ఉన్నారు. కాబట్టి మీరన్న కొంత ఏంట్రా ఇన్ని తన్నులు తిన్నాం, సో వీళ్ళకేంటి తన్నులు తిన్న వాళ్ళకి సాటిస్ఫాక్షను, అవసరం 4 తంతే వీళ్ళకి సాటిస్ఫాక్షన్. ఇంకంతకన్నా చేయగలిగేది ఏముంటుంది? ఇతని సాటిస్ఫాక్షన్కి దెబ్బలు తిన్నాడు, అన్యాయంగా దెబ్బలు తిన్నాడికి దెబ్బలు కొట్టినాడు, దెబ్బతింటే ఇతనికి మానసిక తృప్తి. వాడు అన్యాయం చేశాడు కదా అని చెప్పి మనం యాజ్ పర్ రూల్ బుక్ వెళ్ళకుండా తిరిగి మనం కొట్టేయటం కరెక్ట్ కాదు అనేది ముఖ్యమంత్రి గారి సిద్ధాంతం, విచ్ ఈస్ కరెక్ట్. అప్పుడు అతను ఎలా అసహించుకున్నారో మరి అదే తప్పు ఈయన చేస్తే మరి ఈయన కూడా కామన్ పీపుల్ హర్షించరు. ఆ దెబ్బతిన్న వ్యక్తి హర్షిస్తాడు కానీ కామన్ పర్సన్ హర్షించకపోవచ్చు. సో అందుకని ఇప్పుడు నాకు కూడా ఎలాగ లేట్ అయితే అలసత్వం నేను ఫీల్ అవుతున్నా, ఉంటుంది అది. కాకపోతే మనం ఓవరాల్గా ఏముంది, ముఖ్యమంత్రి ఇన్స్ట్రక్షన్ ఇస్తే 5 నిమిషాలు, పెద్ద కష్టమేం కాదు, పోలీసులు చేసేస్తారు. కానీ ఆ లీడర్ అన్న అతనికి ఆ బ్యాలెన్స్ ఉండాలి. ఆ బ్యాలెన్స్ బాబు గారికి ఫుల్గా ఉంది. సో కాబట్టి బట్ అల్టిమేట్గా 3 నెలలైనా 4 నెలలైనా వీళ్ళు హ్యాపీగా ఉంటారు. ఇప్పుడు నా కేసు ఉంది చూసుకుంటే 15 రోజుల క్రితం వరకు ఒక 5 నెలల పాటు 0 ప్రోగ్రెస్, ఏ అరెస్టులో పాడలేవు, ఏమవుతుందో తెలియదు. బట్ సడన్గా విజయపాల్ వన్ ఫైన్ మార్నింగ్ అరెస్ట్ అయ్యాడు. ఒక వారం 10 రోజుల క్రితం తులసి, వెరీ సూన్ ప్రభావతి ఎన్నాళ్ళు దాక్కుంటుంది, దొరికేస్తుంది. ఇంకా తర్వాత సునీల్ కుమార్, డెఫినెట్గా సునీల్ కుమార్ విల్ బి సస్పెండెడ్ అని నేను అనుకుంటున్నా. ఎందుకంటే ఆల్రెడీ 3 IPSని ఆ కేసులో చేశారు కాబట్టి డెఫినెట్గా ఈ కేసులో ఇతను కూడా అదే లైన్లో సస్పెండ్ అయితే అవుతాడు డెఫినెట్గా. దానికి తోడు చెప్పాను కదా, ఇప్పుడు ఏసీబీతో పాటు ముఖ్యమంత్రి గారికి కూడా ఇంకా ఎంక్వైరీ చేయడానికి ఏం లేదు, క్లియర్. సిఐడి వాళ్ళు ఓపెన్ చేశారు అకౌంటు. సిఐడి ఓపెన్ చేశారంటే సునీల్ కుమార్కి తెలియకుండా సిఐడి వాళ్ళు ఎవరిని ఓపెన్ చేస్తారా? ఇతను ఆఫీస్కి వెళ్ళాడు, సునీల్ కుమార్ పిలిచాడు, హెరాస్ చేశారు, ఇవన్నీ ఆఫీస్కి వెళ్ళి ఫుటేజ్లు అన్నీ ఉంటాయి. వై డిడ్ దే కాల్ హిమ్? ఎందుకు పిలవాల్సి వచ్చింది? ఆ ఫేక్ అకౌంట్ మళ్ళీ ఎలా రెగ్యులరైజ్ అయింది? క్లియర్ కట్, రెడ్ హ్యాండెడ్గా. ఏదో సినిమాలో పెళ్ళం ఊరెళ్తే సినిమాలో మీరు చూసారా అది? సునీల్ రెడ్ హ్యాండెడ్గా ఇంట్లో ఒక అమ్మాయితో దొరుకుతాడు. అంటే నన్ను అనుమానిస్తున్నావా, అక్కడ ఎవరు లేరే అని చెప్పి వెళ్ళిపో అని చెప్పి చెప్తాడు. ఓపెన్ కొడద్దు అమ్మాయి సునీల్ని. ఏంట్రా ఊరికే నటించినట్టు ఇన్నాళ్ళు యాక్ట్ చేశాను, వేషాలు ఆపని. ఆ సీనే అవుద్ది. అబ్బాయి నాకు తెలియకుండా ఎవడో ఓపెన్ చేసి ఉంటాడు ఇవన్నీ చెప్తే. సో ఒక్కసారి నేను సాక్ష్యాలతో సహా అకౌంట్ డీటెయిల్స్, ఆ అకౌంట్లో డబ్బులు ఎవరికి వెళ్ళి, ఏ ఫోన్పే అన్నీ ఉన్నాయి. వాళ్ళు ఎవరో తెలుసుకుంటే అయిపోయిందిగా. వాళ్ళెవరు, వాళ్ళకి సునీల్కి ఉన్న సంబంధం ఏంటి, వాళ్ళు ఎందులో సభ్యులు, 10 నిమిషాల్లో తేల్చేసే
10 నిమిషాలు తేల్చేసి దానికి పెద్ద ఎంక్వైరీలు చేసేసి దీని మీద ఒక పరిశోధన కమిటీ వేసామని చెప్పి ఒక అసలు కనీసం 15 రోజులు స్తబ్దత ఉందంటే ఇదేదో గోల్మాల్ కేసు అని మనం అనుకోవచ్చు. 10 నిమిషాల్లో ఎఫ్ఐఆర్ కట్టేయచ్చు, ఆ నెక్స్ట్ మినిట్ విచారణ అరెస్టు జరిగేలాంటి పరిస్థితి. అరెస్ట్ చేయాలి. ఎంతమంది అండి ఇప్పుడు ఒకసారి అంటే నేను ఆ సభ్యులు దొరకలేదు కాబట్టి నేను ఇంకా ఆ పాయింట్ మెన్షన్ చేయలే. సెంట్రల్ అంటే ఫారెన్ యూఎస్ అక్కడికి ఈ చాలామంది కొన్ని ఫేక్ సర్టిఫికేట్స్తో వస్తున్నారు, ఇవి కండక్ట్ అయిన ఎంక్వైరీ అని చెప్పి దేశంలో అన్ని రాష్ట్రాలకి వాళ్ళ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి రాస్తే ఇలాగ బయట నుంచి వచ్చింది అమెరికన్ ఎంబసీ వాళ్ళు ఈ కన్సల్టెన్సీ సంస్థలను ఒక కన్నేసి ఉంచండి, ఇంకా చూసి రమ్మనకుండానే కాల్చొచ్చే రకంగా వీళ్ళు దొరికింది ఆపర్చునిటీ అని సునీల్తో పాటు తులసి ఆపరేషన్ అది. ఇది ఇతనంటే మొత్తం డీటెయిల్స్ చెప్పి నాకు ఈ కన్నిగంటి ఈజ్ రెడీ టు ప్రజెంట్ ద కేసు ఎలా జరిగింది ఏంటి చెప్పడానికి. ఎన్నాళ్ళు ధైర్యం చేయాలి, భయపడ్డాడు. ఇప్పుడు నన్ను చూసి తను ధైర్యంగా వచ్చాడు. అలాగా కన్సల్టెన్సీ కంపెనీలు అందరూ ఏం తప్పులు ఏం చేయరు, ఏదో కేసు పెట్టేస్తానని చెప్పి మినిమం 10 లక్షల కాడికి ఊరికొకడు ఉంటాడు కదా కన్సల్టెన్సీ కంపెనీ. బెదవాడలోనే 30 మంది ఉన్నారు. అలా ఎవరిని అడిగినా చెప్తారు ఎంతంత బార్గెన్ చేసి తులసి లాగేసాడు అన్నది. ఓపెన్ సీక్రెట్. దే మింటెడ్ మనీ, కోట్లు లాగేశారు. అంటే ఏ దొంగ, ఏ గజ దొంగ దోయలేనంత సొమ్ముని వీళ్ళు అఫీషియల్ పొజిషన్లో కూర్చొని దోస్తారు పట్టపగలు. అదే మూలంలోనే భ్రష్టత్వం ఉన్నప్పుడు కీళ్ళకే అడ్డు అదుపు ఏముంది? దురదృష్టం అంతా. అంటే ప్రభుత్వ అధికారి ఆ రేంజ్లో చేయటం అనేది చాలా టూ మచ్.